నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయిస్వతిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన వీడియోలో మనం ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చూసేసి తర్వాత పచ్చడిలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, తెల్ల నువ్వులు, మెంతులు ఇవన్నమాట మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం కదా. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఇక్కడ చూసేద్దాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మనము బీరకాయ తొక్కుతో చేస్తూ ఉంటాం, బీరకాయ ఉప్పుకాయ అని చేస్తూ ఉంటాం. కానీ ఈ విధంగా కొత్తగా బీరకాయ పచ్చడిని అయితే మనం తయారు చేసుకుందాం. సో బీరకాయని కూడా కొంచెం పీల్ తీసేసి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. అందుకన్నా ముందు అయితే ఎవరైనా వచ్చింటే కొత్తగా మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకొని రండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నా ప్రాసెస్ స్టార్టింగ్ ఫ్రెండ్స్. సో ప్యాన్ ఈ విధంగా పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే మనం ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. కాబట్టి మనము ఇది బాగా ఫ్రై చేసుకోవడానికి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఉద్దిపప్పు, శనగపాలు, అలాగే ధనియాలు, నువ్వులు అన్నీ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి అన్నీ బాగా ఫ్రై చేయాలి. అంటే పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట, కొంచెం మెత్తగా అవుతుంది కదా, అలా ఫ్రై అయ్యేంత వరకు ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేసి ఫ్రై చేసేసి మిక్సీ జార్లోకి అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఎంతమంది బీరకాయ పచ్చడి చేసుకుంటారు, అండ్ అలాగే బీరకాయ తొక్కు పచ్చడి ఎంతమంది తయారు చేసుకుంటూ ఉంటారో చెప్పండి. అలాగే బీరకాయ ఉప్పుకాయ ఎవరైనా తయారు చేసుకున్నారా? మేమైతే అది కూడా చేసుకుంటాము. యాజ్ యూజువల్ డైలీ ఒకేలాగా రొటీన్ ఎందుకనేసి కొత్తగా పచ్చడి అయితే ట్రై చేసాము. ఈ విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది మనకి. ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకేంటి, సమ్మర్కి ఎక్కడికి వెళ్ళారు? హాలిడేస్ కదా ఫ్రెండ్స్, పిల్లలకి ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కూడా మీరు మెన్షన్ చేయండి, నాకు అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆ ప్యాన్లోనే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కొంచెం పసుపు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసేసుకొని కొంచెం బాగా మెత్తగా ఉడికించేసుకోవాలన్నమాట. కాయ అనేది బాగా మెత్తగా ఉడకాలి, మూత పెట్టుకోకుండా ఉడికించుకోండి. ఎందుకంటే మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడైతే చింతపండు, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు కొంచెం పొట్టు తీసేసి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని అన్ని చల్లారాక మిక్సీ వేసుకొని తర్వాత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పోపు పెట్టుకొని పచ్చడికి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ముందుగా అవి తీసుకున్నాం కదా, అవి ఇదే విధంగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. దాంట్లోనే కొద్దిగా ఉప్పు అవన్నీ వేసి కొంచెం చల్లగా అయ్యాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికే బీరకాయలో కూడా కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. ముందుగా అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, సాల్ట్ అవన్నీ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అవి చల్లగా అయిన తర్వాత అవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా వేసేసాను. ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేస్తే ఈ విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బట్ పచ్చడి ఇలా అయితే దీనికి పోపు అనేది పెట్టుకొని మనం పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. ఈ పోపుకి కూడా ఆ ప్యాన్ యూజ్ చేసుకోండి. బోకులు మన ఆడవాళ్ళకి బోకులు పడుతూనే ఉంటాయి, తోముతూనే ఉంటాం. బోకులు సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఇది ఒక మంచి టిప్, మా అమ్మ చెప్పమన్నారు మీకోసం. సో మా అమ్మ తరపున మీకు ఇది ఒక టిప్ అనమాట వీడియోలో. సో ఈ టిప్ కోసమైనా మీరు వీడియో చూడాలి. ఓకే, సో ఇప్పుడైతే ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాము. పోపు కోసం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అవి శనగబ్యాళ్ళు అన్నీ వేసేసుకొని, మినప్పాళ్ళు, ఆవాలు అన్ని, జీలకర్ర కొద్దిగా ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయ అన్నీ వేసుకొని బాగా పోపుకు ఫ్రై చేసేసుకొని పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ కమ్మటి
పెరుగు ఇది బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. ఇది అమ్మమ్మ కాలం నుంచి వస్తున్న పచ్చడి అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేసేసేయండి. అమ్మమ్మ లాంటి పచ్చడి మా అమ్మ చేతితో మా అమ్మకి అమ్మగా చేసింది. సో మీరెవ్వరు మిస్ అవ్వకండి, పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో ఇదనమాట. ఇలా పోపు అయితే రెడీ అయిపోయింది. మనం పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది, అలాగే షేర్ చేయండి. మీరు ట్రై చేశారా లేదా, ఇలాంటి పచ్చళ్ళు మీరు చేసుకుంటారా లేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేస్తే ఆ రిలేటెడ్ వీడియోస్ అయితే చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అండ్ అలాగే కొత్త సిరీస్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. డివైన్ వైపు వస్తున్నాను. సో అది సర్ప్రైజ్. మీ అందరూ వెయిట్ చేస్తే నేను ఆ డివైన్ సర్ప్రైజ్ ఏదో మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే, సో దానికోసమైనా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్. ఈ విధంగా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్.